హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చల్ల మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ చల్ల మురుకులు మనం కేవలం బియ్య పిండితో మాత్రమే చేస్తాము. ఎలాంటి పిండి ఎలాంటి పప్పులు లేకుండా ఓన్లీ బియ్య పిండి ఉంటే చాలండి, క్రిస్పీగా సూపర్ ఉంటాయి. లేట్ చేయకుండా ఈ చల్ల మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ చల్ల మురుకుల కోసం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోనికి పొడి బియ్య పిండిని 1 కప్పు ఏదైనా మెజర్మెంట్ తీసుకొని దాంతో తీసుకోండి. నేను ఇక్కడ 4 కప్పులు పొడి బియ్య పిండి తీసుకున్నాను. మంచిగా జల్లించుకుని ఎలాంటి ఉండలు లేకుండా తీసుకున్నానండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ మన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట. ఇందులో మనం ఎలాంటి శనగపిండి కానీ పప్పుల పొడి కానీ అలాగే మనం మినపగుళ్ళు కానీ ఇలాంటివి ఏమీ వాడమండి. ఇందులో స్పెషల్గా మనం బాగా చిలకరించిన పెరుగుని 2 కప్పులు వేస్తాము. నేను ఇక్కడ 4 కప్పులు బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బాగా చిలకరించిన పెరుగునైతే వేసుకోవాలి. కొంచెము పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటాయండి, గుల్లగా టేస్టీగా ఉంటాయి. ఫ్రెష్ పెరుగు కంటే కొద్దిగా మీడియంగా పులిసిన పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ పెరుగు వేసుకొని ఎలాంటి ఉండలవి లేకుండా ఈ పిండికి బాగా మనం కలిసేటట్లు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ జారుడుగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి పోసుకోకూడదు, కొద్దిగా పోసుకుంటూ పిండి అంతా కూడా కవర్ అయ్యేటట్లు చక్కగా మద్దన చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూస్తున్నట్లు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం ఇందులో ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ వేయమండి. వాటర్ కూడా వేడి నీళ్లు కావు, చన్నీళ్ళే వాడానన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని దీనిపైన ఏదైనా ఒక పొడి క్లాత్ వేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఈ విధంగా వేసేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు మనం ఈ చల్ల మురుకులు చేసుకోవడానికి కోసం ఇలాంటి చక్రాల గిద్దలు ఉంటాయి కదా, దీనికి నేను ఇక్కడ ఒక హోల్స్ లాంటిది అప్లై చేసుకుని పెట్టేసుకున్నాను. సో దీనికి కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేశాను. ఎందుకంటే మనకి మురుకులు ఒత్తేటప్పుడు చాలా ఈజీగా ప్రెస్ చేస్తుంటే చక్కగా మనకి ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కనుక ఫస్ట్ మనము ఇందులోకి కొంచెం ఆయిల్ ఈ విధంగా వేసుకొని లోపల పిండిని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి. మనకి ఆయిల్ ఎంత హీట్లో ఉంటే స్టార్టింగ్లో క్రిస్పీగా ఈ చల్ల మురుకులు అంత టేస్టీగా ఉంటాయి. ఆయిల్ అనేది మనకి హీట్ లేకపోతే మనకి ఆయిల్ పీల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కనుక హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చక్రాలని స్లోగా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకుని వెంటనే కదుపుకోకూడదనమాట. చూడండి, ఎయిర్ బబుల్స్ పైన ఇట్లా బుడగలు వచ్చాయి కదా, ఈ బుడగలు తగ్గేంత వరకు కూడా మనము అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. ఒక 2 సెకండ్స్కి ఈ బుడగలన్నీ కూడా కొద్దిగా రిలీఫ్ అయిపోతాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా కొద్దిగా చక్రంని రెండో సైడ్కి టర్న్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఒకవైపు వేగాక రెండో వైపుకి కూడా చక్కగా ఈ విధంగా వేరొక స్పూన్ సహాయంతో రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. శనగపిండి అవాయిడ్ చేయాలి, అలాగే ఎలాంటి పిండి అనేది యూజ్ చేయకుండా చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. చల్ల మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయండి. చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టాలన్నా అండ్ ఇంట్లో మనకి ఎప్పుడైనా పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా తినాలన్నా టైంపాస్గా తినాలన్నా చాలా బాగుంటాయి అన్నమాట. వన్స్ ఒకసారి మనం చేసుకుని పెట్టుకున్నామంటే మనకి ఇవి 2-3 నెలల వరకు చక్కగా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. రెండో వాయి వేసేటప్పుడు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది కనుక రెండో వాయి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా మంచిగా వేగుతుందన్నమాట. లేకుంటే కొంచెం మాడిపోయి లోపల ఉడుకోకుండా ఉంటాయండి. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి. సో ఇంతేనండి, చాలా ఈజీగా కేవలం బియ్య పిండితో నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే చల్ల మురుకులు. ఈ విధంగా పెరుగు వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.
మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నిజంగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ చల్ల మురుకులు. సో వీడియో నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో అలాగే మీకు నచ్చాయో లేదో ఈ చల్ల మురుకుల్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా గుల్లగా ఉంటాయి. చూడండి సౌండ్ మీరే, చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ట్రై చేసేయండి లేట్ చేయకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.